హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఇట్లు మంచుకున్నారా? నేను కూడా మంచిగానే ఉన్నా. మరి వీడియోని స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఛానల్కి రీచ్ పెరిగే ఛాన్స్ అనేది ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక మరి వీడియోని ఇంకా స్టార్ట్ చేసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న మనం మాట్లాడుకున్నటువంటి ముచ్చట ఏంటంటే మాత్రం పాకిస్తాన్ మొత్తం ఎండిపోతుంది, అక్కడ ఎడారిలా తయారవుతుందని చెప్పేసి మాట్లాడుకున్నాం. మరి ఇవాళ మనం ఏం చేసినాం? లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే మాత్రం మన జలూస్ నదికి సంబంధించినటువంటి నీళ్ళు అయితే పాకిస్తాన్కి అయితే విడిచిపెట్టినామని చెప్పేసి చెప్పుకోవచ్చు. విడిచిపెడితే వాళ్ళు ఏమంటారు? విడిచిపెట్టే నీళ్ళు ఎక్కువైపోయినాయి, మాకు వరదలు వస్తున్నాయి, ఇట్లా అట్లా అని చెప్పేసి నెక్స్ట్ లెవెల్ అయితే ఇట్లా అట్లా అని చెప్పేసి మళ్ళీ మాట్లాడుతారు. మీకు నీళ్ళు ఇచ్చిపెట్టిన బాధే, మనకి లైక్ ఇచ్చిపెట్టకుండా బాధేనట. నాకు అర్థం కాక అడుగుతా. మీరే గొడవలు చేస్తారు, మీరే అన్ని చేస్తారు, మీరే మళ్ళీ కాలబేరానికి వస్తారు. ఎందుకు నాకు అర్థం కాక అడుగుతా. అసలు మీకంటూ ఒక క్లారిటీ అనేది ఉండదా? నాకు అర్థం కాక అడుగుతా. క్లారిటీ అనేది ఉందా మీకంటే? ఒక లేదు, ఏమి లేదు అందులో. ఆ దేశంలో ఏమి లేదు, అట్టి డొల్లా. వరదలు వస్తుంది, అట్టుకోనికి లేదు, ఇంకోటి వస్తే ఇంకోటి చేయనికి లేదు, ఇంకోటి వస్తే ఇంకోటి చేయనికి లేదు. మరి మీదికి మేము యుద్ధానికి వస్తే మా పరువు పోతుంది రా భయ్. నాకు అర్థం కాక అడుగుతాడా? మా ఇజ్జత్ పోయేటట్టున్నది. ఈ పాకిస్తాన్ ఏంది భయ్? గిసోటి దేశాన్ని మీరు దానికి పోయి అటాక్ చేసుడు ఎందుకు భయ్ అనిపిస్తుంది నాకు. అసలు మీ దేశాన్ని గురించి మాట్లాడే నాకు అది ఇష్టం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తాను, అంత దరిద్రంలో ఉన్నారు మీరు. మరి మీరు ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం అని చెప్పేసి స్టేట్మెంట్స్ రిలీజ్ చేస్తారు. మనకి సింధు నది జలాలకు సంబంధించినటువంటి వాటర్ కట్ చేస్తే మీరైతే అక్కడ మా నెత్తురు బారిస్తాం ఇట్లా అట్లా అని చెప్పేసి నెక్స్ట్ లెవెల్లో అయితే మాట్లాడతారు. మీకు కాస్తైనా బుద్ధి అనేది ఉందా? నాకు అర్థం కాక అడుగుతా. కాళ్ళ బేరానికి వస్తారు. ఇప్పుడు షెహబాజ్ షరీఫ్ ఏమన్నాడు? మేమైతే సీజ్ ఫైర్కి అయితే వస్తున్నాం. అంటే లైక్ సీజ్ ఫైర్ అంటే ఏం లేదు, మనమైతే సకల ముక్కలం కూర్చొని మనం అయితే ఇద్దరం కలిసి మాట్లాడుకుందాం. అక్కడ ఉన్నటువంటి బేసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నింటికి కూడా మేమైతే తరిమి కొట్టడానికి అయితే ట్రై చేస్తాము, ఇద్దరం కలిసి పని చేద్దామని చెప్పేసి మాట్లాడతారు. మీరు ఆ స్థాయిని ఎప్పుడో కోల్పోర్రా భయ్, అది 100% చెప్తున్నా. మీరు ఎప్పుడైతే దాడి చేసారో అప్పుడే ఆ స్థాయిని అయితే కోల్పోయారు. ఎన్నిసార్లు మేమైతే చర్చలకు రాలేదు, ఇప్పుడు మీరు చర్చలకు వస్తాం ఇట్లా వేస్తామని చెప్పేసి ఎందుకు అంటారు? మీరు చేయాల్సినటువంటి డ్యామేజ్ చేసిరు భయ్, మాకు యుద్ధమే కావాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. నిన్నటికి నిన్న కూడా మీరైతే స్టేట్మెంట్స్ రిలీజ్ చేస్తారు భయ్. మేము మా దగ్గర అణుబాంబులు ఉన్నాయి, మేము దాడి చేస్తాం, ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం అని చెప్పేసి మీరు మాట్లాడతారు. మా దగ్గర ఏమున్నాయి మరి? మా దగ్గర ఏమన్నా అల్లటప్ప బాంబులు ఉన్నాయా? మా దగ్గర కూడా ఉన్నాయి. అర్థమైందిలే, అది ఆలోచించుకోవాల్సినటువంటి ముచ్చట. ఇంకొక ముచ్చట ఏంటంటే మరి మీకు నేను ఒక ముచ్చట చెప్పాల్సింది ఏంటంటే, మీ ఒక 90% అంటే మనకి లైక్ 90% లేకపోతే ఒక 80% అణుబాంబులు పనికత్తలేవంట కదా. కొన్ని స్టేట్మెంట్స్ ద్వారా బయటకు వస్తున్నాయి మనకి. లైక్ కొన్ని సోర్సెస్ ద్వారా మనకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీ దగ్గర ఉన్నటువంటి 135, 136 ఉన్నటువంటి అణుబాంబులలో ఒక 100 అణుబాంబులు అయితే మీకు అయితే పనికొస్తలేవంట కదా. అవి ఎప్పుడో తయారు చేసి పెట్టుకున్న బాంబులు, అవి పనికొస్తాయని చెప్పేసి ఏం లాభం నాకు చెప్పరు. కొన్ని యుద్ధ విమానాలు కూడా పనికి రాకుండా అయిపోయినాయంట. మరి మీరు అర్థం చేసుకోరు. మరి ఆ దేశం పరిస్థితి ఎట్లున్నది ఏం కాదని చెప్పేసి మీకే వదిలిస్తున్నా భయ్. ఈ ఒక ముచ్చట ఇన్నాక మాత్రం నాకైతే లిటిల్గా చెప్తున్నా కదా, నవ్వు వచ్చింది. మరి ఆ దేశం మీదికి మనం పోయితే మరి గా దేశంని ఏం చూసి కొట్టినవరా భయ్య అంటారు. గా దేశంలో ఏమున్నది రా భయ్, ఇజ్జత్ తీసుకోవడం తప్ప అని చెప్పేసి అంటారు. అది అట్లున్నది మరి కథ. ఆ దేశం పరిస్థితి మాత్రం నెక్స్ట్ లెవెల్. నిన్నటిదాకా వాటర్ లేవు. ఇలా వాటర్ ఇస్తే మాత్రం మాకు వాటర్ వద్దు అని చెప్పేసి అంటారు. కార్లో కొట్టుకుపోతున్నారు, మనుషులు కొట్టుకుపోతున్నారు. మనుషులకైతే ఏం కాలే, మరి కార్లు అయితే కొట్టుకుపోతున్నాయి. ఆ కార్లు కొట్టుకుపోయినాయి అన్నీ కూడా మనకి కనిపిస్తున్నాయిలే. మనమైతే అలా చూస్తున్నాం, అవైతే కనిపిస్తున్నాయి. అవి వేరే ముచ్చట అని చెప్పేసి చెప్పుకోవచ్చుగా. మరి వాటర్ అయితే ఇచ్చేసినాం. వాటర్ అన్నారు. కడుక్కొని కూడా నీళ్ళు లేవంటే వాటర్ అయితే ఇచ్చేసినాం. ఇక మరి వాటర్ ఇస్తే మాత్రం వద్దు అని చెప్పేసి అంటారు. మరి ఇక మిమ్మల్ని ఏమనాలి నాకు అస్సలు అర్థమైతేలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ లేనప్పుడేమో మనకి చిన్న పిల్లలకు కడగనీకి కూడా మాకు నీళ్ళు లేవు, అది ఇది అని చెప్పేసి ఒక వీడియో వైరల్ అయింది, మీరు చూసే ఉంటారు. అదేవిధంగా ఇప్పుడు మాట్లాడుకున్నట్లయితే మాకు వద్దురా బాబు నీళ్ళు అని చెప్పేసి అంటారు. ఏంద్రపై నాకు అర్థం కాక అడుగుతా. కాసిన బుద్ధి జ్ఞానమైనా ఉన్నదా? ఇంకొక ముచ్చట ఏంటంటే, నిన్నటికి నిన్న మన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఏం చేసిండంటే వాళ్ళ భార్య పిల్లలతోని కలిసి చెక్ వేసిండు. ఇక మరి ఇక్కడ మనకి ఇక్కడనే ఉన్నాడు, అంటే లైక్ పాకిస్తాన్లో ఉన్నాడు. వాళ్ళ భార్య పిల్లలు చెక్ వేసిండు, వాళ్ళని యూకేకి పంపించేసిండు. మరి ఆయన ఆ పిల్లగాడు ఇక్కడనే ఉన్నాడు. పోతాడు ఇక ఇంకొక 2 రోజులు అయినాక ఈ మన ఇండియన్ ఆర్మీ చేసేటువంటి కథలకైతే వాళ్ళైతే వెళ్ళిపోతారు. ఇక మరి కథలకు మరి గట్లయితే నడుస్తుందన్నమాట. మరి ఇటువంటి ముచ్చట్లు అయితే నడుస్తున్నాయి. మరి పాకిస్తాన్ అష్టదిగ్బంధనం చేసింది. అష్టదిగ్బంధనం ఏ విధంగా చేసింది ఏం కదా అని చెప్పేసి ఒక మంచి వీడియో చేసిన పొద్దుగాల. ఆ వీడియో అయితే చూడుర్రి ఎట్లున్నది ఏం కదా అని చెప్పేసి అందులో క్లియర్గా అయితే మీకైతే అర్థమైపోతుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. చాలా రకాలుగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క పాకిస్తాన్లో చాలా వరకు దరిద్రానికి దరిద్రం. దాన్ని ముట్టుకున్నాం అనుకోండి, ఇప్పుడు
ఇప్పుడు ఏదైతే అప్పు తీసుకున్నటువంటి అప్పు ఏదైతే ఉందో అది మన మీద పడ్డట్టు ఉన్నది ముచ్చట. అందుకని చెప్పేసి ఇండియన్ ఆర్మీకి ఛాన్స్ ఇవ్వట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి మన కాశ్మీర్లో ఉన్నటువంటి ఆ మూకలు ఏవైతే ఉన్నాయో ఆ మూకలన్నింటినీ కూడా తీసి పారేస్తాం ఇట్లా అట్లా అని చెప్పేసి మన ఇండియన్ సోల్జర్స్ వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు కానిస్తున్నారు, మన పని మనం కానియాలి. ఎక్కడ కూడా మన నిన్న ఒక స్టేట్మెంట్ అయితే రిలీజ్ అయింది. ఏం స్టేట్మెంటు? ఎవరైనా కానీ ఏ ఇన్ఫ్లుయెన్సర్ అయినా ఎటువంటి సోషల్ మీడియా అకౌంట్ అయినా కానీ మీరు కనుక ఇండియన్ ఆర్మీ గురించి అంటే లైక్ అప్డేట్స్ వీళ్ళు ఇక్కడ ఉన్నారు, వాళ్ళు అక్కడ ఉన్నారు, ఇలా ఉన్నారు, అలా ఉన్నారు అని చెప్పేసి కనుక అన్నట్లయితే మీకు చాలా వరకు సీరియస్గా యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి చెప్తున్నారనమాట. నేనైతే ఎక్కడ కూడా చెప్పాలి ఏడున్నారు ఈ కథ ఆ కథ అని చెప్పేసి మనమైతే ఎక్కడ కూడా స్టేట్మెంట్స్ అయితే రిలీజ్ చేయలేదు, ఎక్కడ కూడా మనమైతే చెప్పడం కూడా చెప్పలేదు. గీ పలానా కాడు ఉన్నారు, గా పలానా కాడు ఉన్నారు అని చెప్పేసి కూడా మనమైతే మాట్లాడుకోలేదు. అదంతా కూడా మనమైతే అదంతా అయిపోయిన తర్వాత మనమైతే మాట్లాడుకున్నాం, దీనికి సంబంధించిన అంటే డీటెయిల్గా మనమైతే మాట్లాడుకున్నాం. మరి మేజర్గా ఒక యాక్షన్ అనేది తీసుకోవాలి, ఎవరో ఒకరు ఆ యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. అది తీసుకోవాల్సిన వాళ్ళు తీసుకుంటారు. ఎక్కడో ఒకడ మనకైతే ఈ యొక్క యుద్ధం అనేది ఆగిపోయే ఛాన్స్ అనేది కొడుతున్నాయి, కానీ యుద్ధం అనేది మేజర్గా కండక్ట్ అయ్యే ఛాన్స్ అనేది కొడతలేదు. ఏదైనా ఒక స్ట్రాటజికల్ స్ట్రైక్స్ అనేది జరుగుతాయి, అది మేజర్ లెవెల్లో పెద్ద లెవెల్లో అయితే ఉంటుంది. ఆ పెద్ద లెవెల్లో ఆ స్ట్రాటజికల్ స్ట్రైక్స్కే పాకిస్తాన్ కొట్టుకపోయేటట్టు ఉన్నది కథ. ఇక మరి మేజర్ వార్ అయితే వస్తే మాత్రం కథం గోవింద పాకిస్తాన్ పని ఏటు పోతుందో ఏం కథ అవుతుందో నాకైతే అస్సలు అర్థమైతేలే. ఇక మరి పిచ్చి కూతలన్నీ కూస్తుంది పాకిస్తాన్ ఆర్మీ కూత లిటరల్గా చెప్తున్నా కదా, పాకిస్తాన్ ఆర్మీ వణుకుతుంది, భయపడుతుంది. అంటే కథం పాకిస్తాన్ మీద పడుతుర్రు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు అని చెప్పేసి పాకిస్తాన్ ఆర్మీ వణుకుతుంది. నిన్న మనం చూసుకున్నట్లయితే పాకిస్తాన్ మనకి లైక్ బలోచిస్తాన్ ఉన్నటువంటి ఆర్మీ కథం పాకిస్తాన్ ఆర్మీని షూట్ చేసారు, అయిపోయింది కథ. మరి అందులోనే ఉన్నది లోస్కులు, ఆ లోస్కులన్నీ వీళ్ళు అదేంటి మన అది దిక్కు లేదు, ఆ లొసుకులను తీసుకోవడానికి దిక్కు లేదు. కానీ ఇంకా మరి యుద్ధానికి వచ్చి అది చేస్తామని మాట్లాడతారు. అటు మీద చూసుకున్నట్లయితే వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ నుంచి మస్ట్ నెక్స్ట్ లెవెల్లో పాకిస్తాన్కు థ్రెట్ ఉన్నది, ఇంటి వేరే లెవెల్ బై గట్టిగా పెడుతున్నారు వాళ్ళు నెక్స్ట్ లెవెల్. ఇంకా మనమన్నా చూసి ఊరుకుంటాం కానీ వాళ్ళు మాత్రం విడిచిపెట్టారు, వాళ్ళు గట్టిగా పెడతారు, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కథ. ఇక మరి నెక్స్ట్ ఇంకొక ముచ్చట ఏంటంటే మరి మన ఐఎన్ఎస్ విక్రాంత్ అదేవిధంగా చూసుకున్నట్లయితే మన ఇండియన్ నేవీ చాలా అలర్ట్గా ఉన్నది. నిన్న ఒక పోస్ట్ కూడా పెట్టిర్రు, రెడీ టు అని చెప్పేసి పోస్ట్ కూడా పెట్టిర్రు. నెక్స్ట్ లెవెల్లో అయితే దొల్లగొట్టేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక మరి ఎక్కడికక్కడ ఆర్మీ వాళ్ళు కూడా నెక్స్ట్ లెవెల్లో ఈకి పాడేయడానికి పాకిస్తాన్ని సిద్ధంగా ఉన్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ యొక్క విషయం మీద మీరేమంటారని చెప్పేసి లక్ష్మణ్ కింద కామెంట్ అయితే వేయండి. ఈ వాటర్ వార్ ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్లో నడుస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇస్తేనేమో ఇట్లా మాకు ఎక్కువైనాయి అంటారు, ఇవ్వకపోతేనేమో మాకు లివ్ అంటారు. ఈ ఏమరమైన నాకు అర్థం కాక అడుగుతా, ఇష్టపెట్టేదానికంటే కాస్త కొద్దిగా ఎక్కువ ఇష్టపెట్టినా మాకు చెప్పొద్దా చేయొద్దా అని మాట్లాడతారు. మీకు అగ్రిమెంట్ ఉన్నప్పుడు చెప్పినాం, అగ్రిమెంట్ ఇప్పుడు లేదు, మేము చెప్పాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పేసి ఇష్టపెట్టినాం, అది అంతే ఉంటుంది. మరి మినిమం ఉంటుందిలే, గెలికి గిలిగజ్జాలు పెట్టించుకుంటారు అంటారు చూసారా, మరి గట్టినే ఉంది మరి కథ మీది. మీ కథ గట్టినే ఉంది. మీరు ఏం చేసినా కానీ భారత్ ఊకుంటుంది, ఎట్లా చేసినా కానీ ఊకుంటుంది అని చెప్పేసి నెక్స్ట్ లెవెల్లో అనుకున్నారు. సారీ చెప్తే పోతాం కావచ్చు అనుకున్నారు, కానీ పోనీకి లే, మీ అంతు తెలిసేదాకా ఓనికి లే. ఇక్కడ అర్థమైందా పాకిస్తాను? మరి గట్లుంటుంది, మరి మినిమం ఉంటుంది. మీ షెహబాజ్ షరీఫ్ కథ గత దిగే ఆ తరుణం అయితే వచ్చిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక మరి మీరు హనుమాన్ చాలీసా వాడతారా ఇంకోటి వాడతారా అని చెప్పేసి డిసైడ్ చేసుకోండి బై. మీరు ఏదైతే పురాణాలు చదవండి, ఎట్లా చదవండి అట్లా చదవండి అని చెప్పేసి కాల్చి పారేసారో, ఇప్పుడు హనుమాన్ చాలీసా చదివేదాకా మిమ్మల్ని అయితే వదిలిపెట్టేదిలే. ఎక్కడ కాల్చారో ఒక్కనే కాలుతాం బై మేము కూడా. నెక్స్ట్ లెవెల్లో మీకైతే గట్టిగా మీ పిండాలు పెట్టడానికైతే రెడీగా ఉన్నారు మన ఇండియన్ ఆర్మీ. మరి కథ నెక్స్ట్ లెవెల్ అయితే నడుస్తుంది. ఈ యొక్క విషయం మీద మీరేమంటారు అని చెప్పేసి లక్ష్మీలో కింద కామెంట్ అయితే వేయండి. మరి నేను పోయేస్తా. ఇటువంటి కథనాలన్నీ కూడా వారికి సంబంధించినటువంటి అప్డేట్స్ అనేవి తీసుకొస్తూనే ఉంటాయి, కానీ ఎంతలో ఉండాలో అంతే మనకి లిమిట్ అన్నది ఉంటుంది. ఆ లిమిట్ క్రాస్ చేయం మనం. వారు వన్స్ ఆఫ్ ఆల్ వారు అయిపోయిన తర్వాత మనమైతే నెక్స్ట్ థింగ్ అనేది చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అది అప్పుడు ముచ్చట మాట్లాడుకుందాం. ఇప్పుడు మందం అయితే ఇదైతే ఉంటుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక మరి కథ అయితే గిట్లా నడుస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ వాటర్లో అయితే గిది ఇక మరి ఇట్లున్నది కథ. మరి మీరేమంటారు ఈ యొక్క విషయం అని చెప్పేసి కింద కామెంట్ అయితే చేసేయండి. చేస్తే కాస్త రీచ్ అనేది పెరుగుతుంది వీడియోకి. ఈ వీడియోస్ ఎవరు చూస్తలేరు బై, ఇక అందుకనే నాకు ఎందుకు చూస్తలేరో నాకైతే అసలు అర్థమవుతుంది. మీరు ఒక ఫేమస్ అయినటువంటి యూట్యూబర్ వీడియోస్ చూస్తారా లేకపోతే చూడరా? నాకు అర్థం కాక అడుగుతా.
ఎన్ని వీడియోలు ఎన్ని మంచి వీడియోలు చేసినా కానీ జూన్నీకైతే మీరైతే సిద్ధం అయితే ఉండలేరు. ఎందుకో నాకైతే అస్సడం అయితే లేదు. మా కంటెంట్ నచ్చలేదా, ఇంకోటి నచ్చలేదా ఏమైనా మార్చుకోవాలంటే ఎప్పుడు పోయి మార్చుకోవడానికి ట్రై చేస్తా. అంతేగాని మీరు ఇట్లా చూడకుండా ఉండరంటే మాత్రం చాలా నాకు అదైపోతుంది అసలు. ఇంకోటి ఏదేదో అయిపోతుంది. ఇక మనం పోయేస్తాం. వీడియోకి అయితే ఇంత వీడియో మీకు నచ్చితే ఒక లైక్, ఛానల్కి సబ్స్క్రైబ్, పక్కన వస్తే బెల్ ఐకాన్ ఆల్ మీద టాప్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, సిద్ధేశ్వర్, బాయ్.